నమస్కారం. ఈరోజు మనం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల అంటే పిఎస్హెచ్ఎం పోస్టుల భర్తీ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ పోస్టులు కేవలం సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్ల కోసమే అని. కానీ నిజంగా ఆ పోస్టులను ఎలా భర్తీ చేస్తారో, ఆ ప్రక్రియ ఏంటి, మనకున్న సమాచారం ప్రకారం కొంచెం లోతుగా చూద్దాం. ముఖ్యంగా ఎస్ఏలు, ఎస్జీటీల పాత్రేంటో అర్థం చేసుకుందాం. అవునండి, ఆ అపోహ అయితే చాలా ఉంది. అంటే పిఎస్హెచ్ఎం పోస్టులన్నీ సర్ప్లస్ అయిన ఎస్సీలకే ఇస్తారని అనుకుంటారు. కానీ నిజానికది పూర్తిగా కరెక్ట్ కాదు. ఈ ప్రక్రియ కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. దాన్ని విడమర్చి చూద్దాం. ఓ అవునా, సర్ప్లస్ ఎస్ఏలకు మాత్రమే కాదంటున్నారు. మరి ఎలా మొదలవుతుంది ప్రక్రియ? అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? చూడండి, ముందుగా జిల్లా స్థాయిలో చూస్తారు. ఏ సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అదనంగా అంటే సర్ప్లస్గా ఉన్నాయో గుర్తిస్తారు. అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ లాంటి సబ్జెక్టులలో అవసరం కన్నా ఎక్కువ మంది టీచర్లు ఉంటే. ఖచ్చితంగా. అలా గుర్తించాక జిల్లా అవసరాలను బట్టి ఆ సర్ప్లస్ ఎస్ఏ పోస్టులను మోడల్ ప్రైమరీ స్కూళ్లలో పిఎస్హెచ్ఎం పోస్టులుగా మారుస్తారు. మారుస్తారా? అంటే ఒక పోస్టును తీసేసి ఇంకో పోస్టుగా క్రియేట్ చేస్తారన్నమాట? అంతే. అంటే వాస్తవానికి అవసరం లేని ఎస్ఏ పోస్టులను అవసరమైన చోట పిఎస్హెచ్ఎం పోస్టులుగా సృష్టిస్తారు. జిల్లా స్థాయిలో ఈ ఖాళీలను ఇలా క్రియేట్ చేస్తారు. అర్థమైంది. సరే, ముందు సర్ప్లస్ పోస్టులను గుర్తించి వాటిని పిఎస్హెచ్ఎం పోస్టులుగా మార్చారు. ఆ తర్వాత వాటిని ఎలా ఫీల్ చేస్తారు? ఇక్కడేనా సర్ప్లస్ ఎస్ఏల రోలొచ్చేది? అవును, ఇక్కడే. ఈ మార్చిన పిఎస్హెచ్ఎం పోస్టులను భర్తీ చేయడానికి ప్రధానంగా 2 పద్ధతులున్నాయి. మొదటి పద్ధతిలో ఎక్కువ శాతం పోస్టులు అంటే మెజారిటీ పోస్టులు ఈ సర్ప్లస్ అయిన స్కూల్ అసిస్టెంట్లతోనే భర్తీ చేస్తారు. ఓ, అంటే ఆ సర్ప్లస్ అయిన టీచర్లకే ఇక్కడ అవకాశం ఉంటుందా? అది ఎలా జరుగుతుంది? కొంచెం వివరంగా చెప్తారా? తప్పకుండా. ఒక ఉదాహరణ తీసుకుందాం. అనుకుందాం, ఒక జిల్లాలో 100 గణితం ఎస్ఏ పోస్టులు సర్ప్లస్. వాటిని పిఎస్హెచ్ఎం పోస్టులుగా మార్చారు. అప్పుడు స్కూల్ అసిస్టెంట్ బదిలీల కౌన్సిలింగ్ జరుగుతుంది కదా. అవునవును. ఆ కౌన్సిలింగ్ లిస్ట్లో ఈ పోస్టులను ఎస్ఏ, ఎంపీఎస్హెచ్ఎం అని చూపిస్తారు. అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం అని. అంటే బదిలీ కోసం అప్లై చేసిన మ్యాథ్స్ ఎస్ఏ, రెగ్యులర్ ఎస్ఏ పోస్టుతో పాటు ఈ పిఎస్హెచ్ఎం పోస్టును కూడా ఆప్షన్గా పెట్టుకోవచ్చా? అవును, అదే పాయింట్. బదిలీల లిస్టులో ఉన్న అర్హులైన మ్యాథ్స్ ఎస్ఏలు వాళ్ల సీనియారిటీ, ఆప్షన్స్ బట్టి హై స్కూల్, యూపీ స్కూల్లోని ఎస్ఏ మ్యాథ్స్ ఖాళీ అయినా ఎంచుకోవచ్చు, లేదా ఈ కొత్తగా మార్చిన పిఎస్హెచ్ఎం ఖాళీ అయినా ఎంచుకోవచ్చు. ఇదే పద్ధతి మిగతా సబ్జెక్టుల సర్ప్లస్ ఎస్ఏలకు కూడా వర్తిస్తుంది. అంటే సైన్సు, సోషలు, ఇంగ్లీషు ఇలా. ఎవరు పిఎస్హెచ్ఎంగా వెళ్లడానికి విల్లింగ్ ఇస్తారో వాళ్లందరికీ ఈ అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడొక డౌట్. వేరు సబ్జెక్టుల వాళ్ళు విల్లింగ్ ఇస్తారు కదా, వాళ్లందర్నీ ఎలా కలిపి సెలెక్ట్ చేస్తారు? సీనియారిటీ ఎలా చూస్తారు? మంచి ప్రశ్న అడిగారు. అలా పిఎస్హెచ్ఎం పోస్టులకు విల్లింగ్ ఇచ్చిన అన్ని సబ్జెక్టుల ఎస్ఏలతో వాళ్ల ప్రస్తుత బదిలీ పాయింట్లుంటాయి కదా, సర్వీస్ పాయింట్లు, రేషనలైజేషన్ పాయింట్లు, అవి ఉంటాయి. ఆ పాయింట్ల ఆధారంగా ఒక ఉమ్మడి సీనియారిటీ జాబితా అంటే కామన్ సీనియారిటీ లిస్టు తయారు చేస్తారు. ఓ, కామన్ లిస్టా? అవును. అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా సబ్జెక్టుతో సంబంధం లేకుండా అందరినీ వాళ్ల పాయింట్ల ప్రకారం ఒకే లిస్టులో పెట్టి ఆ ఆర్డర్ ప్రకారం వాళ్లకు స్కూల్స్ అలాట్ చేస్తారు. చాలా క్లియర్గా చెప్పారు. ఇది మొదటి పద్ధతి, సర్ప్లస్ ఎస్ఏల ద్వారా భర్తీ. మరి రెండో పద్ధతి అన్నారు, అంటే ఇది ఒక్కటే కాదన్మాట. అవును, రెండో పద్ధతి కూడా ఉంది. మొత్తం పిఎస్హెచ్ఎం పోస్టులలో కొంత పర్సెంటేజ్ అంటే కొన్ని పోస్టులను నేరుగా ఎస్జీటీలకు ప్రమోషన్ ఇచ్చి భర్తీ చేస్తారు. ఇది చాలా ముఖ్యం. అంటే కేవలం సర్ప్లస్ వాళ్ళకే కాదు, ఎస్జీటీలకు కూడా డైరెక్ట్ ప్రమోషన్ ఛాన్స్ ఉందన్నమాట. అవునండి, సెకండరీ గ్రేడ్ టీచర్లకు కూడా నేరుగా ప్రమోషన్ పొంది పిఎస్హెచ్ఎం అయ్యే అవకాశం కల్పిస్తారు. ఇది ఎస్జీటీల కెరీర్ గ్రోత్కు కూడా హెల్ప్ అవుతుంది. నిజమే. ఈ 2 మార్గాలు కాకుండా ఇప్పుడు ఆల్రెడీ పిఎస్హెచ్ఎంలుగా పనిచేస్తున్న వాళ్ళుంటారు కదా, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు అంటారు. వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లను కూడా కన్సిడర్ చేస్తారు. అంటే ఇప్పటికే ఎల్ఎఫ్ఎల్ పిఎస్హెచ్ఎంలుగా పనిచేస్తూ 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్లు, లేదా కనీసం 2 ఏళ్లు పూర్తి చేసుకుని ట్రాన్స్ఫర్ కావాలనుకునేవాళ్లు, వాళ్లకు కూడా ఈ సాధారణ పిఎస్హెచ్ఎం బదిలీల ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుంది. వాళ్లు కూడా వేరే స్కూల్కి బదిలీ అడగవచ్చు.
ఓకే. మొత్తం ప్రక్రియపై ఒక అవగాహన వచ్చింది. కానీ ఇదంతా మనం ఇప్పుడు అనుకుంటున్నది. అంటే మనకున్న అవగాహన ప్రకారం కదా, అధికారికంగా జీవోలు అవి ఏమైనా వచ్చాయా? ఆహా, ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వివరణంతా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న సమాచారం, డిస్కషన్స్ బట్టి చెబుతున్నాం. ఇంకా విద్యాశాఖ నుంచి అఫీషియల్ గైడ్లైన్స్ లేదా జీవోలు రిలీజ్ అవ్వలేదు. ఓ. అవి వచ్చినప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లే ఉండొచ్చు, లేదా చిన్న చిన్న మార్పులుండొచ్చు, లేదా పూర్తిగా కొత్త విధానం కూడా రావచ్చు. చెప్పలేం. అంటే అఫీషియల్ ఆర్డర్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అవును, అఫీషియల్ ఆర్డర్సే ఫైనల్. వాటినే ప్రామాణికంగా తీసుకోవాలి. సరే, అన్నీ కలిపి చూస్తే పిఎస్హెచ్ఎం పోస్టుల భర్తీ అనేది కేవలం సర్ప్లస్ ఎస్ఏలకు మాత్రమే కాదు, అదొక మిక్స్డ్ ప్రాసెస్ లాగా ఉంది. అంటే సర్ప్లస్ ఎస్ఏలకు అవకాశం ఇస్తూనే ఎస్జీటీలకు కూడా నేరుగా ప్రమోషన్ ఇస్తున్నారు. సర్ప్లస్ పోస్టులను గుర్తించడం, మార్చడం, ఎస్ఏలో ఆప్షన్ పెట్టుకోవడం, కామన్ సీనియారిటీ లిస్ట్, అలాగే ఎస్జీటీ ప్రమోషన్లు, ఇన్ని స్టెప్సున్నాయి. సరిగ్గా చెప్పారు. అనుభవం ఉన్న ఎస్సీల సేవలను వాడుకుంటూ అదే సమయంలో ఎస్జీటీలకు కూడా ఎదుగుదల అవకాశం కల్పించాలనే ఆలోచన కనిపిస్తోంది ఇందులో. అయితే చెప్పినట్లు విద్యాశాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చే వరకు వేచి చూడటం చాలా ముఖ్యం. ఎందుకంటే అమల్లో చిన్న మార్పొచ్చినా అది టీచర్ల మీద చాలా ప్రభావం చూపుతుంది. నిజమే. ఈ చర్చను ముగించే ముందు ఒక విషయం ఆలోచించమని చెప్తాను. ప్రాథమిక విద్యలో స్కూల్ లీడర్షిప్ చాలా కీలకం కదా. అవును. మరి ఈ పిఎస్హెచ్ఎం పోస్టులను భర్తీ చేయడానికి మనం చూసిన ఈ రెండు పద్ధతుల కలయిక, అంటే సర్ప్లస్ ఎస్సీలను తీసుకోవడం, ఎస్జీటీలకు ప్రమోషన్ ఇవ్వడం, ఇది నాయకత్వ నాణ్యతపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అంటే సర్ప్లస్ టీచర్లను లీడర్షిప్ రోల్స్లోకి తేవడం వల్ల వచ్చే లాభాలేంటి, సవాళ్లేంటి, అలాగే నేరుగా ప్రమోషన్ పొందిన ఎస్జీటీల ఉత్సాహం, వాళ్ళ కొత్త ఆలోచనలు ఎంతవరకు ప్లస్ అవుతాయి? దీని గురించి ఆలోచించాలి. అది ఆలోచించాల్సిన విషయమే.